ఇరాన్ కి ఉమ్, సపోర్ట్ చేసేటువంటి వాళ్ళ మొత్తం అంతా కూడా ఇస్లామిస్టులు గాను, అండ్ బై ద సేమ్ వే ఇరాన్ కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఎవరైనా కూడా జియోనిస్టులుగా ప్రచారం చేస్తుంది. చాలా క్లారికేట్ గా ఉమ్, చెప్పాలి అంటే ఇస్లామిక్స్ అండ్ నాన్ ఇస్లామిక్ వార్గా ఇది ఇప్పటికే ప్రాచుర్యంలోకి వచ్చేసింది, డివైడ్ అయిపోయింది. ఆ, సో ఈ ఉమ్, సందర్భాన్ని అమెరికా లాంటి దేశాలు వాడుకుంటున్నాయి అనేటువంటిది ఓపెన్ గా మాట్లాడుతున్నటువంటి మాట. సో ఐక్యరాజ్య ఆ. సంస్థ కల్పించుకుంటే మిగతా కొన్ని గ్లోబల్ ఇనిషియేటివ్ పీసెస్ లాంటి సంస్థలు కొన్ని స్పందిస్తే ఈ యుద్ధానికి ముగింపు లేదంటే తాత్కాలిక విరామం పడేటువంటి ఛాన్స్ ఉంటుందా సార్? అంటే ప్రధానంగా ఇప్పుడు ఇజ్రాయెల్ యొక్క బెంజమిన్ నేతన్యాహు అన్నతను చాలా అగ్రెసివ్ గా ఉన్నాడు. అతను అమెరికా చెప్పిన తర్వాత కూడా వినలేదు. అమెరికా ఇరాన్ను అటాక్ చేయొద్దని చెప్పినా కూడా ఉమ్, అటాక్ చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా మీరు చూసుకుంటే నేతన్యాహు ఎందుకు ఇలా చేస్తున్నాడు అన్న దాని గురించి కూడా ఒక్కసారి మనం అనలైజ్ చేస్తే, నేతన్యాహు అనేక సంవత్సరాల నుంచి ఇజ్రాయెల్ యొక్క ప్రైమ్ మినిస్టర్ గా ఆయన కొనసాగుతున్నారు అక్కడ. ఉమ్, ఆ తర్వాత ఇజ్రాయెల్కి వచ్చేసి నేను ఇంతకు ముందు చెప్పినట్టు ప్రధానమైన ఏదైనా డేంజర్ ఉందంటే, ఆపద ఏదైనా ఉందంటే అది కేవలం ఇరాన్ నుంచి మాత్రమే. ఎందుకంటే ఇరాన్ అన్నది న్యూక్లియర్ దేశం దిశగా వెళుతోంది కాబట్టి. ఉమ్, అందువల్ల బెంజమిన్ నేతన్యాహు కూడా ఇంత యుద్ధం జరుగుతుంటే అక్కడ లోకల్ గా కూడా అతనికి వ్యతిరేకంగా కొంతమంది వాళ్ళ వాయిస్ కూడా వినపడుతోంది మనకు. అవును సార్. మొన్న యాక్చువల్ గా ఆయన్ని దించేద్దామన్న ప్రయత్నం కూడా జరిగింది, కానీ ఆ మీటింగ్ ని ఆయన ఎలాగో ఒకలాగా దాన్ని పుట్ ఆఫ్ చేశాడు. ఆ మీటింగ్ జరగకుండా చూసుకున్నాడు ఆయన. ఉమ్, సో ఇప్పుడు బెంజమిన్ నేతన్యాహు అన్నతను చరిత్రలో మిగిలిపోవాలి అంటే ఇరాన్ దేశాన్ని గనుక వాళ్ళ న్యూక్లియర్ ఫెసిలిటీని ధ్వంసం చేయగలిగితే ఇజ్రాయెల్ చరిత్రలో బెంజమిన్ నేతన్యాహు అన్నతను ఇజ్రాయెల్ని కాపాడాడు అన్న ఒక రక్షకుడు అన్న ఒక చరిత్రలో మిగిలిపోతాడన్నది ఆయన ప్రధానమైన ఉద్దేశం నెంబర్ వన్. ఆ తర్వాత ఇప్పుడు ఎలాంటి పరిస్థితిలో అమెరికా చిక్కుకుందంటే, అమెరికా ఇజ్రాయెల్ని ఇరాన్ మీద దండయాత్ర చేయొద్దు లేకుంటే యుద్ధం చేయొద్దని చెప్పినా కూడా ఇజ్రాయెల్ ఈ విధంగా రెచ్చిపోతోంది అంటే ఇరాన్ వాళ్ళు అన్నారు, ఉమ్, ఈ విధంగా ఇజ్రాయెల్ ప్రవర్తించడానికి ప్రధానమైన కారణం వీరి వెనకాల అమెరికా ఉంది అన్నది వాళ్ళు నమ్ముతున్నారు. అందువల్ల ఇప్పుడు కంపల్సరీగా అమెరికా మళ్ళా ఈ యుద్ధంలో భాగస్వామ్యం అయ్యే విధంగా బెంజమిన్ నేతన్యాహు అన్న ఆయన అమెరికాను అష్టదిగ్బంధనం చేసి పడేశాడు. ఇంకా వేరే మార్గం లేదు ఇప్పుడు అమెరికా. ఆ తర్వాత ముఖ్యంగా ఏంటంటే ఇరాన్ దేశం అన్నది ఇక యురేనియం ఎన్రిచ్మెంట్ చేసుకుంటూ వెళ్ళిపోయి వాళ్ళు కొన్ని వారాలలో దాన్ని వెపన్ గ్రేడ్ యురేనియం తయారు చేయడానికి వాళ్ళ దగ్గర కేపబిలిటీ ఉంది అన్నది ఇజ్రాయెల్ చెప్తున్న వాదన. దానివల్ల ఇప్పుడు గనక న్యూక్లియర్ ఇన్స్టలేషన్స్ ని మనం స్ట్రైక్ చేయకపోతే ఇరాన్ అన్నది వెపన్ గ్రేడ్ యురేనియం తయారు చేసి దాన్ని ఖచ్చితంగా అణ్వస్త్రాలుగా మార్చి ఉమ్. దాన్ని ఇజ్రాయెల్ మీద ప్రయోగిస్తుంది. కాబట్టి ఇజ్రాయెల్ అస్తిత్వానికే ప్రమాదం. కాబట్టి ఇప్పుడు డూ అండ్ డై డూ అండ్ డై స్థితి చేరుకుంది. కాబట్టి ఇజ్రాయెల్కు వేరే పర్యాయం లేదు అని చెప్పి బెంజమిన్ నేతన్యాహు చెబుతున్న ముఖ్యమైన విషయం.